తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత రహస్య సహస్రనామాల యొక్క ఫలితాలు వివరిస్తున్నారు. అవునండి. నామము ఎలా చదవాలో ఎలా పలకాలో చెప్పిస్తున్నారు. ఆ నామంలో ఉన్న గూఢార్థము తెలుపుతున్నారు. ఆ నామము పఠనం చేస్తాం వల్ల, జపం చేస్తాం వల్ల ఫలితం ఎలాంటిది అని అందిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈరోజు ఏ నామం చెప్తారో తెలియజేయండి. ఇవాళండి అమ్మవారు ఎక్కడెక్కడ నివసిస్తుంది అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అవునండి. మనం అష్టోత్తరంలో కూడా రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః అనుకున్నాం. ఆ రజతాచలం మధ్య భాగంలో అమ్మవారు ఉంటుందని. అలాగే నివాస స్థానాలు సహస్రంలో కూడా చెప్పారు. సహస్రంలో కూడానండి అష్టోత్తరంలో ఉన్నట్టుగానే కొంచెం అంటే పర్వతం యొక్క పేరు మారింది, ఆవిడ యొక్క నివాస స్థానం ఎక్కడుందో చెప్తున్నాను అనమాట. అంటే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని దర్శిస్తూ ఈవిడ ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది, హిమాచలం లాగా. అలాగే అంటే అమ్మవారు అంటే ఆవిడ మొత్తం అంత విశ్వమాత కదా. అవునండి. ఆవిడ అసలు మామూలుగా ఆవిడ జన్మస్థానం హిమాచలం, అంటే హిమవత్పర్వతం. కానీ ఆవిడ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను సర్పాల్లో వాసికిలో ఉంటాను, అలాగే నదుల్లో గంగా నదిలో ఉంటాను, అలా చెప్తారు కదా. అలాగే అమ్మవారు కూడా కొన్ని ప్రదేశాల్లో అంటే విశేషంగా ఉంటుంది అక్కడ అమ్మవారు. కొన్ని విశేషంగా ఉంటుంది. ఇక్కడ మన సహస్రంలో ఏం చెప్తానంటే, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. ఒకేసారి పలకాలి, ఒకేసారి. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగర నాయిక అంటే అంతా కలిపి పలికేయాలి, ఎక్కడ మధ్యలో ఆపకూడదు. సుమేరు శృంగ మధ్య శ్రీమన్నగర నాయిక అని చదివేసేయాలి అంతే. ఇప్పుడు మనం అర్థంలోకి వస్తే, ఇప్పుడు మేరు పర్వతం మనందరికీ తెలిసిందే. దాంట్లో సుమేరు సు అనే పదం ఎప్పుడొచ్చినా అది మంగళకరమైనది, ప్రత్యేకించి శుభప్రదమైనది చెప్పారు అనేది మనం ఎదురుకు చెప్పుకున్నాం కదా. అలాగే సుమేరు మధ్య శృంగస్థ. మేరు అంటే పర్వతాలన్నింటిలో కూడా మేరు పర్వతం చాలా శ్రేష్టమైనది. అసలు హిమాలయ పర్వతానికి ఉత్తమోత్తమైనటువంటి పర్వతంగా పేరు వచ్చింది అమ్మవారు అక్కడ జన్మించబట్టే. అవును కదా. అయితే మేరు పర్వతం యొక్క చరిత్ర వేరు. మేరు దండం చాలా గొప్పది కూడా. ఆ మేరు పర్వతాన్ని బట్టే కదండి దీన్ని చిలికారు, క్షీర సముద్రాన్ని. అవునండి, అవునవును. ఇది చాలా ఉత్తమోత్తమైన, చాలా కవ్వంలాగా ఉపయోగించారు. అందుకని ఎన్ని రకాల పర్వతాలను ఆ పర్వతాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే అమ్మవారు దాని మీద ఉన్నది కనుక. అమ్మవారు ఉన్నందుకు సుమేరు మధ్య శృంగస్థ కదా అమ్మవారు. ఇప్పుడు మేరు పర్వతం మధ్యలో శృంగం మీద ఉంది ఆవిడ. శృంగం అంటే కొన మామూలుగా శ్రీమన్నగర నాయిక అంటే అంటే ఒక శ్రీనగరం అని ఒకటి ఉందండి. దానికి ఆ నగరానికి ఆవిడ నాయిక. ఆవిడ నగరానికి కనుక ఆవిడ నాయికగా ఉంది, నగర నాయిక. కానీ అసలు ఈవిడ ముందు సుమేరు మధ్య శృంగస్థ అంటున్నారుగా. మేరు పర్వతం మధ్యలో ఉన్నది అంటే ఆ మేరు పర్వతం యొక్క విశేషత ఏంటంటే, అది కూడా మామూలు మేరు కాదు, సుమేరు మధ్య శృంగస్థ. అది సుమేరు ఎందుకైందంటే, ఈ మేరు పర్వతానికి 3 కోనలు ఉన్నాయి. అంటే పర్వతానికి ఇట్లా కొనలాగా ఉంటుంది కదా, అందుకని ఆ పర్వత కొనలు 3 ఉన్నాయి. ఆ 3 కొనల్లో మధ్య కొనలో ఉన్న కొనలో ఒక చోట ఈవిడున్నది. అంటే ఇటు బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ఇటు శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కోనలుగా ఉన్నారు ఆ మేరు పర్వతానికి. ఆ 3 కోనల మధ్యలో మళ్ళీ పుట్టిల్లు కదా ఆవిడది విష్ణు స్థానం. అంటే అక్కడున్నటువంటి ఒక కోణం మధ్య భాగంలో అమ్మవారు ఉంది. పుట్టింటికే
విష్ణుమూర్తి అంటే ఆవిడ పుట్టిల్లే, అవునవును. శివుడు అంటే మరి అత్తిల్లికి వచ్చేసింది. అందుకని ముందు ఆవిడ ఎక్కడున్నది అంటే, ఇప్పుడు హిమాచల మహావంశ పావనాయే నమో నమః అన్నట్టు హిమాచలంలో ఆవిడ పుట్టింది, ఆవిడ జన్మస్థానము. తర్వాత ఆవిడ యొక్క అంటే ఆవిడ నివసించే స్థానాలు కొన్ని చెప్పుకుంటాం కదా మనం, నివాస స్థానాలు కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు క్షీర సముద్ర రాజతనయం అంటాం అమ్మవారిని, అవును, లక్ష్మీదేవి క్షీర సముద్రాజులో పుట్టిందని. అట్లాగే సుధాసాగర మధ్యస్థ అంటాం, పాల సముద్రం మధ్యలో అమ్మవారు ఉందని. ఆవిడ ఎక్కడెక్కడ ఉందని చెప్పుకోవటంలో ఇక్కడ సుమేరు మధ్య శృంగస్థ అంటున్నాం. ఇక్కడ సుమేరువులో ఉన్నటువంటి ఈ పర్వతం యొక్క కోనలు 3 చోట్ల ఉంటే ఆ 3 చోట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఆ 3 కోనల మధ్యలో అంటే పర్వతపు కోన మధ్యలో అంటే ఒకటి ఉంది, రెండో దానికి వెనక భాగంలో ఇంకొక కోన ఉంది. అక్కడ అమ్మవారు నిలయమై ఉంది. సుమేరు మధ్య శృంగస్థ, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నగర్ నాయిక. ఇదంతా కలిపి ఒకేసారి చదువుకోవాలి మనం. ఇక్కడ ఏమిటంటే అసలుకి అమ్మవారు అక్కడ ఉండటం ఒక ఎత్తు, ఆ మేరు పర్వతం సుమేరు కదా, పైగా అది బంగారు పర్వతం, అది బంగారు పర్వతం. ఆ సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పడంలో అమ్మవారు బంగారు పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భాగంలో 400 యోజనాల ఎత్తులో ఉన్నటువంటి మరొక కోన పైన మధ్య భాగంలో ఉంది మళ్ళీ ఆవిడ. అమ్మ బాబోయ్, చూడండి, 3 ఆ పర్వతానికే అంటే మేరు పర్వతానికే 3 కోనలు ఉన్నాయి. ఆ 3 కొసలకి మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక కొసలో వెనక భాగంలో 400 యోజనాల ఎత్తులో మరొక కోన ఉన్నది. ఆ పర్వతపు కోన మధ్య భాగంలో అమ్మవారు ఉన్నది. అది ఎలా ఉంది? బంగారంతో మెరిసిపోతూ ఉంది. అసలు మేరు పర్వతం మీద మొట్టమొదటి సూర్యకిరణం పడినప్పుడు ఆ సూర్యకిరణం పడి బంగారు పర్వతం ఏమో మరింత బంగారంతో అది మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ సూర్యకిరణాలు బంగారు రంగులోనే ఉంటాయి, బంగారము బంగారు రంగులోనే ఉంటాయి. అమ్మవారు సువర్ణమూర్తి, అమ్మవారు సువర్ణమూర్తి, ఇంకా అంతా బంగారం, బంగారపు మయమే. అందుకని ఈ 3 శిఖరాలు ఉండటంతో 3 శిఖరాలకి మధ్యనున్న శిఖరం వెనక వైపు 400 యోజనాల ఎత్తులో మరొక శిఖరం ఉంటే ఆ శిఖరం మధ్య భాగంలో అమ్మవారు ఉంది. ఆ యోజనాలు కూడా లెక్కలు పెట్టారు. ఆ యోజనాలు కూడా అంటే మరి భౌగోళిక శాస్త్రజ్ఞులంతా పరిశీలన చేస్తారు కదండి, ఎక్కడుందో ఏంటో. ఇప్పుడు అమెరికాలో ఒక ప్రదేశంలో శ్రీచక్రం కనిపించింది భూమి మీద. అది ఎన్ని యోజనాల విస్తీర్ణంలో ఉందో లెక్క వేసి చెప్తున్నారుగా మనకి ఇప్పటికీ. అది అంత పెద్ద శ్రీచక్రం అమెరికాలో అక్కడ ఎవరు గీశారు అంటే ఏ మహర్షులు అదంతా సంచరించి ఉంటారు, అంతే కదా. అంటే వాళ్ళకి విశ్వమే. ఇప్పుడు మనం అంటే అద్దులు పెట్టు. ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొత్తం విశ్వమంతా పరిపాలించారు కనుక అమెరికాను కూడా శ్రీరాముడు పరిపాలించి ఉంటాడు. ఆ పరిపాలించిన ప్రదేశంలో ఆ రోజుల్లో శ్రీచక్రం వేయించి ఉంటారు. ఏకఛత్రాధిపత్యం కదా, అఖండం కదా భూమి అంతా అప్పట్లో. అది అందుకని ఇక్కడ కూడా ఈ సుమేరు మధ్యలో అమ్మవారు ఉండటం ఎందుకు విశేషం అంటే, అది మొదలు బంగారు పర్వతం, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొలువు తీరున్నటువంటి ఆ శిఖరాల మీద మరొక శిఖరం ఎత్తుగా ఉంటే ఆవిడ అంత ఎత్తున ఉన్నది. ఎందుకంటే అంత ఎత్తున ఉండటం ఎందుకంటే మన ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు, ఇంత పెద్ద విశాలమైన భూమండలాన్ని మొత్తము కూడా, అంటే భూమండలం అంటే విశ్వాన్ని మొత్తము కూడా, అంటే సముద్రాలు పర్వతాలు అన్నీ కలుపుకొని ఇంత పెద్ద విశ్వాన్ని వాళ్ళు చూడాలి అంటే ఒకానొక ఎత్తులో కూర్చుని ఉన్నప్పుడే మొత్తం విశ్వమంతా కూడా వాళ్ళ అధీనంలో ఉంటుంది. ఆవిడ పాదాల కిందేగా ఈ విశ్వమంతా ఉండేది. ఆవిడ ఎత్తుగా కూర్చుని ఉంటుంది, ఆవిడ సింహాసనం మీద ఆవిడ పాదాల కిందే ఈ విశ్వమంతా పరిభ్రమిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ తన యొక్క పరిశీలన అంతా చూస్తూ ఉంటుంది ఏమిటి అనేది. అందుకని అది కూడా ఏంటి, ఆ భూమిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పర్వతము మేరు పర్వతం అయితే దాని మధ్య భాగంలో ఇంకొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఒక శిఖరం మీద ఆవిడ ఆసీనురాలై విశ్వాన్నంతా పర్యవేక్షణ చేస్తూ ఉందన్నమాట. సుమేరు మధ్య శృంగస్థ. ఇది కాక ఈ పర్వతాన్ని చాలామంది అండి మేరు పర్వతాన్ని యొక్క శిఖరాలను చూడలేరు, మానవ నేత్రంతో చూడలేరు. మానవ నేత్రం యొక్క పరిధి కొంత వేరే కదా.
ఏ బైనాకులర్తో పెడితే అవతలవి కనిపిస్తాయేమో కానీ మామూలుగా అయితే మానవ నేత్రంతో చూడలేనివి చాలా ఎత్తులు ఉంటాయి మనకి. అవునండి. ఇప్పుడు ఈ మేరు పర్వతం పైన ఉన్నటువంటి ఆ మధ్య భాగంలో 400 యోజనాల ఎత్తులో ఉన్నటువంటి అమ్మవారు కూర్చునే స్థానాన్ని ప్రతిరోజు సూక్ష్మ రూపధారులే దేవతలందరూ పూజిస్తూ ఉంటారు. సూక్ష్మ రూపంలో అక్కడ అమ్మవారు ఉంది కదా, మరి ఆవిడ విశ్వమాత కదా, ఎక్కడెక్కడ దేవతలు వచ్చి అక్కడ పూజ చేసి వెళ్తూ ఉంటారు. అక్కడ దేవతలు సంచరించే స్థానం ఎప్పుడు మానవ నేత్రాలకి అగోచరమే, అది కనిపించదు. దేవతలు తిరుగుతున్నారంటే ఆ ప్రదేశం మనకి మసగ్గా ఉంటుంది తప్పితే మనకు కనిపించదు. అది కనిపించదు. చాలా రోజులండి శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం శ్రీశైలంలో అది చాలా దట్టమైన అడవి, మంచుతో కప్పబడిపోయి ఉండేదిట. చాలామందికి అది నేత్రానికి తెలిసేది కాదట. తర్వాత ఆధునికీకరణలు వచ్చేసి అక్కడ కూడా హోటల్స్ పెట్టేసి చెట్లు నరికేసి చేయడంతో ఇప్పుడు అందరికీ ఏదో ఇక్కడ శంకరాచార్యులు తపస్సు చేశారంటే ఫలానా ప్రదేశం అని చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు శ్రీశైలము ఆ పాలధార పంచదార శంకరాచార్యులు చేసిన తపస్సు దట్టమైన అడవులు కనుక త్వరగా అందరికీ దర్శనం ఇచ్చేది కాదు. అది దేవతలు ఎప్పుడు సంచరిస్తూ ఉండేవారు అక్కడ. అందుకని అలాగే ఈ మేరు పర్వతం మీద అమ్మవారు కూర్చుని ఉన్న ప్రదేశాన్ని దేవతలు వచ్చి తరచుగా పూజించడం వల్ల అది మానవ నేత్రాలకి గోచరం కాదని ఒక వాచ ఉన్నది మనకి, పురాణ వాక్కు. తర్వాత అమ్మవారి నామం ఇంకొకటి కూడా దీంట్లో కలిసే ఉంది కదా, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక. అక్కడ మళ్ళీ ఈవిడ ఎటువంటి ఆవిడ, శ్రీనగరం అనేది ఒక ఊరు. అంటే చింతామణి గృహమే శ్రీనగరం. శ్రీనగరం చింతామణి ద్వీపంలో ఆవిడ ఉంటుంది కదా, చింతామణి ద్వీపంలో ఆవిడ ఉంటుంది. ఆ చింతామణి గృహంలో ఉండేటువంటి మధ్య భాగంలో అమ్మవారు కూర్చుంటే దానికే శ్రీనగరం, శ్రీచక్రము, శ్రీనగరము ఇవన్నీ ఆవిడ నివాస స్థానాలే కదా. సో శ్రీనగరంలో ఆవిడ ఒక నాయికగా, ఒక రాణిగా ఆవిడ చలామణి అవుతూ మొత్తం విశ్వాన్నంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా అమ్మవారు అంటే ఇప్పుడు శ్రీనగరం అంటే చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఎందుకంటే శ్రీనగరాన్ని తరచుగా శంకరాచార్యుల వారు దర్శిస్తూ ఉండేవారట. అంటే ఇప్పుడు ఈ శ్రీనగరాన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే, మనకి కాశ్మీరు ప్రాంతాల్లో శ్రీనగరం ఒకటి ఉన్నది. ఆ శ్రీనగరంలో శివపార్వతులు నిత్యం సంచరించేవారు మనకు ఒక పురాణ కథ ఉంది. కాశ్మీర్ పట్టణం అంటే అది శివపార్వతులదే అచ్చుగా. మరి కాశ్మీర్ అవతల పాకిస్తాన్లో కూడా పెద్ద పెద్ద శివాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనము భేదాలు హద్దులు గీసుకున్నాం కానీ అప్పుడు ఆ కాలంలో హద్దులు భేదాలు లేవు కదండి. ఏకఛత్రాధిపత్యం కదా మన రాజులు ఎంత పరిపాలించింది. అందుకని శంకరాచార్యులు వారు తరచు ఏ శ్రీనగరాన్ని అయితే దర్శించారో ఆ శ్రీనగరంలో అమ్మవారు కొలువై ఉండి నాయికగా అక్కడ మహారాణిగా చలామణి, అంటే మహారాజ్ఞి కదా ఆవిడ, మహారాజ్ఞిగా చలామణి అవుతూ విశ్వాన్నంతా పర్యవేక్షిస్తూ ఉన్నది అని ఈ నామం అర్థం. ఈ నామాన్ని వివరంగా మనం చదువుకున్న కొద్దీ అండి సమస్త శక్తులు మనకు వస్తాయి ఫలితం. ఎందుకంటే పర్వతంలో ఉన్నటువంటి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల ఈ నామ ఫలితం ఏంటంటే సమస్తమైనటువంటి పర్వతము శక్తిమయం, ఎన్నో మూలికలు ఉంటాయి దాంట్లో, ఎన్నో రకాల ఔషధులు దొరుకుతాయి. అందుకని ఆ పర్వతం మధ్య భాగంలో ఉన్న అమ్మవారి నామం మనం తలుచుకుంటే మనం ఎంతో శక్తివంతులం అవుతాం. ఎన్నో రకాలైన శక్తులు మనకి అమ్మవారి ప్రసాదంగా మనకి లభిస్తాయి అన్నమాట. ఈ నామపారాయణ అనేక శక్తులు లభిస్తాయి. సో ఈ నామపారాయణ అంటే శక్తిహీనంగా బలహీనంగా ఏమీ చేయలేము అని అనుకున్న వాళ్ళు కాస్త ఈ నామపారాయణ 1-4 సార్లు చేసుకుంటే, అంటే కొంచెం అనారోగ్యంగా ఓపిక లేదు, అస్సలు ఓపిక ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ నామం చదువుకుంటే ఓపిక వస్తుంది, కాస్త శక్తి వస్తుంది. అదే శక్తినే మనం ఓపిక అంటాం. ఎందుకంటే పెద్దగా చెప్పుకోదగ్గ అనారోగ్యం ఉండదు, కానీ ఎప్పుడు ఓపిక లేనట్టుగా ఉంటుంది. ఆ లేనితనం అనేది పోయి కాస్త శక్తి వస్తుంది ఈ నామం చదువుకోవటం వల్ల. వాళ్ళలో జడత్వం పోద్ది, జడత్వం పోయి కాస్త చలాకీతనము చురుకుదనం వస్తుంది. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక ఇలా చదువుకోవడం శ్రీమాత్రే నమః. అనేక రకాల శక్తులు కూడా వస్తాయి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు
పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తీయండి. తప్పకుండానండి. అమ్మవారి అనుగ్రహం. జయలక్ష్మి పొదలి కొండపల్లి. జయలక్ష్మి పొదలి కొండపల్లి. కొండపల్లి ఈ అమ్మాయికి వచ్చింది వాళ్ళ లక్కీ లాటరీ. జయలక్ష్మి గారు, మీరు అదృష్టవంతులు. త్వరలో ఈ పుస్తకం మీకు అందజేస్తాం. మేము ప్రతి వ్యక్తికి లాటరీ రాగానే మేము చెప్పేటువంటి సూచన ఒకటే, తప్పనిసరిగా పుస్తకాన్ని పొందిన తర్వాత మర్చిపోకుండా మీ స్పందనకి ఒక సూచనగా మాకు వీడియో తీసి పంపించండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. జయలక్ష్మి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. మీకు త్వరలోనే పుస్తకం అందుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.